ప్రపంచంలోనే ఎన్నో గొప్ప తాత్విక గ్రంథాలున్నాయి గదా, వాటిలో ఒకటి శ్రీమద్భాగవతం. దాని వెనుక ఒకే ఒక అద్భుతమైన ప్రశ్న ఉంది. అసలు ఆ కథ ఏంటో, ఆ ప్రశ్న ఏంటో పదండి ఈ ప్రయాణంలోకి వెళ్దాం. ఆశ్చర్యంగా ఉంది కదూ! వేల సంవత్సరాల క్రితం అడిగిన ప్రశ్న ఈరోజు మనకి కూడా సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మనం కూడా ఎన్నో పరధ్యానాలతో సతమతమవుతున్నాం. చూడండి, ఈ ఒక్క ప్రశ్నతోనే ఒక గొప్ప జ్ఞానాన్ని వెతికే ప్రయాణం మొదలైందన్నమాట. అంటే ఇదేదో ఖాళీగా కూర్చుని మాట్లాడుకున్న విషయం కాదన్నమాట. ఇది మానవ జాతి మంచి కోసం చేసిన ఒక పెద్ద సంకల్పం, ఒక మహాయజ్ఞం లాంటిది. సరే, మరింత పెద్ద అన్వేషణను ఎవరు మొదలుపెట్టారు, ఎక్కడ మొదలుపెట్టారు, ఆ వివరాలు చూద్దాం. ఆ ప్రదేశం మరేదో కాదు, నైమిషారణ్యం. చరిత్రలోనే చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సమావేశాల్లో ఒకటి అక్కడే జరిగింది. ఒకసారి ఊహించుకోండి, 1000 సంవత్సరాల సాగే యజ్ఞం అంటే వాళ్ల సంకల్పం ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళక్కడ కూర్చున్నది కేవలం కొన్ని పూజలు, కర్మకాండలు చేయడానికి కాదు. వాళ్ల మనసుల్లో మానవజాతి భవిష్యత్తు గురించి ఒక పెద్ద ఆందోళన ఉంది. అందుకే పురాణాల సారం మొత్తం తెలిసిన సూత గోస్వామి అనే ఒక మహాజ్ఞాని దగ్గరికి వెళ్లారన్నమాట. అయితే వాళ్లు నేరుగా పరిష్కారం అడగలేదు. ముందుగా వాళ్లు తమ కాలంలో ఉన్న సమస్య ఏంటి అని చాలా స్పష్టంగా విశ్లేషించారు. ఎందుకంటే ఆలోచించండి, అసలు రోగమేంటో సరిగ్గా తెలియకుండా సరైన మందు ఇవ్వలేం గదా. వాళ్లు ఎదుర్కొంటున్నది ఏదో చిన్న చితకా సమస్య కాదని వాళ్లకి బాగా అర్థమైంది. అది ఆ యుగం స్వభావంలోనే ఉంది. ఆ యుగానికి వాళ్లు పెట్టిన పేరు కలియుగం. అంటే కలహాలు, కపటత్వం నిండిన యుగం. ఆ యుగ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా వాళ్లు చెప్పారు. వింటుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ లక్షణాలు ఈరోజు మన ప్రపంచానికి అద్దం పడుతున్నట్టు లేవు. తక్కువ ఆయుష్షు, ఏకాగ్రత లేకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్, ఇవన్నీ వేల ఏళ్ల క్రితమే ఆ ఋషులు గుర్తించారంటే వాళ్ళు నిజంగా భవిష్యత్తును చూడగలిగారా అనిపిస్తుంది. అయితే ఈ సమస్యలన్నీ చూసి వాళ్ళు నిరాశపడిపోలేదు. దానికి బదులుగా ఆ కాలంలో ఉన్న అసలైన ఛాలెంజ్ ఏంటో గుర్తించారు. అదే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. చూడండి, వాళ్ళేమన్నారంటే లెక్కలేనన్ని శాస్త్రాలున్నాయి, లెక్కలేనన్ని పనులున్నాయని. ఇది అచ్చం మన పరిస్థితిలాగే ఉంది కదా. ఇంటర్నెట్లో, పుస్తకాల్లో, టీవీల్లో ఎటు చూస్తున్నా సమాచారమే. ఇన్ని దారులు, ఇన్ని అభిప్రాయాలున్నప్పుడు దేన్ని నమ్మాలి, దేన్ని ఫాలో అవ్వాలి, ఏది మనకు నిజమైన మంచి చేస్తుంది? ఈ కన్ఫ్యూజన్ మధ్యలోనే వాళ్ళొక చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఆ అభ్యర్థనలో ఉన్న ఆర్తి, ఆ తపన చూడండి. వాళ్లకు ఇంకొన్ని రూల్స్, ఇంకొన్ని పూజలు వద్దు. వాళ్లకు కావలసింది సారం, ఎసెన్స్. అన్నింట్లోకి ముఖ్యమైనది ఏది? అందరికీ మేలు చేసే ఆ ఒక్క విషయమేంటి అని సూటిగా అడిగారన్నమాట. ఋషులు ఇంత ఆర్తితో అడిగిన ప్రశ్నకు సూత గోస్వామి సమాధానంగా ఒక గ్రంథాన్ని కాదు, ఒక పండునిచ్చారు. అదే శ్రీమద్భాగవతం. అది కేవలం ఒక పుస్తకం కాదు, అది వాళ్ల ప్రశ్నకు దొరికిన ప్రత్యక్ష సమాధానం. ఆ గ్రంథాన్ని ఎలా వర్ణించారో చూడండి. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత లోకంలో అలుముకున్న చీకటిని పోగొట్టడానికి ఉదయించిన సూర్యుడు లాంటిది భాగవతం అన్నారు. ఎంత గొప్ప పోలిక కదా. ఇంకో అద్భుతమైన పోలిక ఏంటంటే, వేదజ్ఞానం మొత్తాన్ని ఒక పెద్ద కల్పవృక్షం అనుకుంటే శ్రీమద్భాగవతం ఆ చెట్టుకు పండిన రసంతో నిండిన పండులాంటిది. అంతేకాదు, ఆ పండుకు తొక్కగాని గింజగాని ఉండదట. అంటే దాన్ని నేరుగా ఆస్వాదించవచ్చు. కష్టపడాల్సిన అవసరం లేకుండా జ్ఞానసారాన్ని పొందవచ్చని అర్థం. ఇది కేవలం వర్ణన మాత్రమే కాదు, ఒక రకంగా ఇదొక ఆహ్వానం. భాగవతం ఏమని పిలుస్తోందంటే, ఈ జ్ఞానాన్ని చదవండి, బట్టి పట్టండి అని కాదు, రుచి చూడండి అని, అనుభవించండి అని. ఎందుకంటే ఈ పండు మనకిచ్చే ప్రయోజనాలలాంటి మరి. సరే, మరి ఈ పండును రుచి చూస్తే ఏం జరుగుతుంది? దీని ప్రయోజనమేంటి? ఇది ఏదో తాత్కాలికంగా ఉపశమనమిచ్చేది కాదు. మొట్టమొదట ఇది త్రివిధ తాపాలని, అంటే మన వల్ల, ఇతరుల వల్ల, ప్రకృతి వల్ల వచ్చే అన్ని రకాల బాధలని వేళ్లతో సహా పెగిలించివేస్తుంది. రెండవది, స్వచ్ఛమైన మనస్సు ఉన్నవాళ్లకి ఇదొక క్లియర్ గైడ్లా పనిచేస్తుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా పరమాత్మను మనస్సులో, మన హృదయంలో వెంటనే అనుభూతి చెందడానికి ఇదొక డైరెక్టు దారిని చూపిస్తుంది. సో శ్రీమద్భాగవతం ప్రకారం సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ఋషుల యొక్క ఆ గొప్ప అన్వేషణ ఒక ప్రశ్నతో మొదలై ఈ అద్భుతమైన ఫలంతో ముగిసిందన్నమాట.
అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన గ్రంథంలోకి లోతుగా వెళ్ళబోతున్నాం. శ్రీమద్ భాగవతం. నమస్కారం. మనం దాని మొదటి స్కందంలోని మొదటి అధ్యాయాన్ని పరిశీలిద్దాం. దీన్ని ఒక పెద్ద టీవీ సిరీస్ యొక్క పైలట్ ఎపిసోడ్ లాగా అనుకోవచ్చు. అవును, మంచి పోలిక. ఎందుకంటే ఈ మొదటి అధ్యాయమే మొత్తం కథకు పునాది వేస్తుంది. ఇది విశ్వం పుట్టుకతో మొదలై చివరికి ఈ ఆధునిక యుగంలో మనందరం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యను లేవనెత్తుతుంది. నిజమే. ఇది కేవలం పాత కథల పుస్తకం కాదు, ఒక తాత్విక నిధి. దీని మొదటి కొన్ని శ్లోకాలే విశ్వం, వాస్తవికత, మన జీవిత ప్రయోజనం గురించి కొన్ని భారీ ప్రశ్నలను సంధిస్తాయి. అసలు వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఈరోజు మనకు ఎందుకంత ముఖ్యమైనది? రండి, దీని సంగతేంతో చూద్దాం. శతాబ్దాలుగా ఎందరో పండితులను, పామరులను ఇది ఎందుకు అంతగా ఆకర్షించిందో ఆ రహస్యాన్ని మనం ఈరోజు ఛేదించడానికి ప్రయత్నిద్దాం. సరే, అయితే మొదలు పెరగాం. మొదటి శ్లోకం జన్మాజ్యస్య అని మొదలవుతుంది. అవును. ఈ వినగానే ఏదో చాలా పెద్ద కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక్క వాక్యంలో మొత్తం విశ్వానికి, దాని సృష్టికి, దాని వెనకున్న శక్తికి ఒక నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఇది సాధ్యమేనా? అది చాలా మంచి పాయింట్. ఈ శ్లోకం అదే చేస్తోంది. ఇది పరమ సత్యం, అంటే ఇంగ్లీష్లో ది అబ్సల్యూట్ ట్రూత్ అంటాం కదా, దాని గురించి మాట్లాడుతోంది. ఓ, ఈ సత్యం నుండే ఈ జగత్తు యొక్క సృష్టి, పోషణ, వినాశనం జరుగుతాయని చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ సత్యం స్వయంగా ప్రకాశించేది. అంటే స్వరాట్. దానికి వేరే ఆధారం అవసరం లేదు. మరి మనకు కనిపించే ఈ ప్రపంచం సంగతేంటి? దానికోసం ఒక అద్భుతమైన ఉపమానం వాడారు. తేజో వారి మృదాం యథా. ఆగండి, అది కొంచెం క్లిష్టంగా ఉంది. తేజో వారి మృదాం, దాని అర్థమేంటి? దానర్థం, ఇప్పుడు ఎండమావిలో నీరున్నట్లు భ్రమపడతాం, కాని అక్కడ నీరు ఉండదు కదా. అవును, ఉండదు. అలాగే కొన్నిసార్లు నీటిలో భూమి ఉన్నట్లు లేదా అద్దంలో ప్రతిబింబం నిజమైన వస్తువులా కనిపిస్తోంది. అలాగే ఈ భౌతిక ప్రపంచం కూడా ఆ పరమసత్యం మీద ఏర్పడిన ఒక భ్రాంతి లాంటిదని ఈ శ్లోకం చెబుతోంది. అంటే ఇది నిజం కాదా? ఇది నిజంగా ఉన్నట్లు కనిపిస్తోంది, మనం అనుభవిస్తాం, కానీ ఇది శాశ్వతమైన నిజం కాదు. అంటే ఈ గ్రంథం కథలు చెప్పడానికి ముందే అసలు మనం చూస్తున్నది నిజమా కాదా అనే ఒక ప్రాథమిక ప్రశ్నతో మొదలవుతోంది. అంటే ఇదొక రకంగా ద మేట్రిక్స్ సినిమా లాంటిదన్నమాట. మన చుట్టూ ఉన్న వాస్తవికత యొక్క స్వభావాన్నే ప్రశ్నిస్తోంది. వావ్, చాలా అసాధారణమైన ప్రారంభం. అవును. సరే, ఈ తాత్విక పునాది తర్వాత భాగవతం తను గురించి తాను కొన్ని చాలా ధైర్యమైన ప్రకటనలు చేసుకుంటోంది. ఇది మోసపూరిత ధర్మాన్ని పూర్తిగా తిరస్కరిస్తోంది అని చెబుతోంది. ధర్మః ప్రోజిత కైతవోత్ర. ఒక నిమిషం, ఒక ధార్మిక గ్రంథం ఇతర ధర్మాలను మోసపూరితమైనవి అని చెప్పడం, ఇది చాలా తీవ్రమైన ప్రకటన కదా. ఖచ్చితంగా. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇది ఇతర మతాలను విమర్శించడం లేదు. ఇక్కడ కైతవ ధర్మం అంటే ఏదో ఒక స్వార్థ ప్రయోజనాన్ని ఆశించి చేసే ధార్మిక క్రియలు. అంటే ఉదాహరణకి, అంటే కీర్తి కోసం, డబ్బు కోసం, లేదా స్వర్గంలో మంచి స్థానం సంపాదించాలనే కోరికతో చేసే పనులు. ఒక రకంగా చెప్పాలంటే ఇది స్పిరిచువల్ పెర్ఫార్మెన్స్ను తిరస్కరిస్తోంది. ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో లైకుల కోసం, గుర్తింపు కోసం చేస్తాం కదా, అలాంటివన్నమాట. ఆహా, ఇప్పుడు అర్థమైంది. భాగవతం చెప్పేదేమిటంటే నిజమైన ధర్మం అనేది ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం స్వచ్ఛమైన ప్రేమతో, భక్తితో చేసేది మాత్రమే. ఇది ఆనాటికే కాదు, ఈనాటికి చాలా విప్లవాత్మకమైన ఆలోచన. అవును, అంటే ఇది చర్య వెనుక ఉన్న ఉద్దేశం, ఇంటెన్షన్ గురించి మాట్లాడుతోంది. అది చాలా లోతైనది. సరే, ఇక రెండో ప్రకటనకు వద్దాం. చెప్పండి. భాగవతాన్ని వేదాలనే కల్పవృక్షం యొక్క పండిన పండు అని వర్ణించారు. నిగమకల్ప తరోర్గలితం ఫలం. ఈ రూపకం చాలా అందంగా ఉంది. ఇది కేవలం అందమైన రూపకం మాత్రమే కాదు, దానిలో చాలా అర్థముంది. వేదాలు ఒక కల్పవృక్షం లాంటివి. వాటిలో ఎన్నో కర్మకాండలు, జ్ఞానమార్గాలు, ఉపాసనలు చాలా ఉన్నాయి. కోరిన కోర్కెలు తీరుస్తాయనంటారు. అవును, కాని ఒక పండులో ఆ చెట్టు యొక్క మొత్తం సారం ఎలా ఉంటుందో అలాగే శ్రీమద్భాగవతంలో వేదాల సారమంతా ఉంది. ఇది వేదాల యొక్క అంతిమ ఫలమనమాట. ఇందులో మరో ఆసక్తికరమైన విషయముంది. ఆ పండు శుకమహర్షి పెదవుల నుండి జాలువారింది అని అంటారు. శుకముఖాదమృత ద్రవ సంయుతం.
చిలుక కొట్టిన పండు మరింత రుచిగా ఉంటుందని ఒక నమ్మకం. దీని వెనక ఉన్న అంతరార్థమేమిటి? సరిగ్గా పట్టుకున్నారు. శుకమహర్షి ఒక గొప్ప జ్ఞాని, ఆత్మజ్ఞాని. ఆయన ఈ జ్ఞానాన్ని కేవలం చదివి చెప్పలేదు, దాన్ని పూర్తిగా ఆస్వాదించి, అనుభవించి, తన అనుభూతిని జోడించి చెప్పారు. ఓ అలాగా. అందువలన ఆ జ్ఞానం మరింత మధురంగా, అమృతంలా మారింది. ఇది ఎలా ఉందంటే, ఒక క్లిష్టమైన సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ను, అంటే వేదాలను అనుకుందాం. దాన్ని ఒక గొప్ప వక్త, ఉదాహరణకు డేవిడ్ అటెన్బరో లాంటివారు, ఒక అద్భుతమైన డాక్యుమెంటరీగా మార్చి చెప్తే ఎలా ఉంటుంది? వావ్, అద్భుతమైన పోలిక. సారం అదే, కానీ దాన్ని అందించే విధానం వల్ల అది అందరికీ సులభంగా, ఆనందంగా అర్థమవుతుంది. భాగవతం అలాంటిదనమాట. సరే, ఈ గట్టి తాత్విక పునాది తర్వాత మనమసలు సన్నివేశంలోకి ప్రవేశిద్దాం. ఈ సంభాషణంతా ఎక్కడ, ఎవరి మధ్య జరుగుతోంది? ఈ సంభాషణ నైమిషారణ్యం అనే ఒక పవిత్రమైన అడవిలో జరుగుతోంది. అక్కడ శౌనకుడు మొదలైన 88,000 మంది మహర్షులు ఉన్నారు. 88,000? అవును. వారంతా లోక కళ్యాణం కోసం 1000 సంవత్సరాలు నిరంతరాయంగా జరిగే ఒక గొప్ప యాగాన్ని చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి సూత గోస్వామి అనే ఒక మహానుభావుడు వస్తారు. ఇంతమంది గొప్ప ఋషులెక్కడుండగా వారందరూ ఈ సూత గోస్వామినే ఎందుకు ప్రశ్నలు అడగాలి అనుకున్నారు? ఆయనలో ఉన్న ప్రత్యేకతేమిటి? ఆయనే ఎందుకు ఆనాటి గోటుగై? ఋషుని కుమారుడు. ఆయనకు పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలపై అపారమైన పాండిత్యముంది. ఓ, అన్నింటికంటే ముఖ్యంగా ఆయన సుఖమహర్షి నుండి నేరుగా శ్రీమద్భాగవతాన్ని విన్నారు. అందుకే ఆయన ఆ జ్ఞానానికి ఒక అధికారిక ప్రతినిధి లాంటివారు. అందుకే అంత గౌరవం ఇచ్చారు. అవును. ఋషులు ఆయన రాగానే లేచి నిలబడి అత్యంత గౌరవంగా ఉన్నతమైన ఆసనమిచ్చి ఆదరంతో ప్రశ్నలడగడానికి సిద్ధపడ్డారు. ఇది వారి వినయాన్ని, సూతుని యోగ్యతను సూచిస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఋషులు తమ సమస్యను వివరిస్తారు. ఇది వింటుంటే మన గురించే చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. నిజమే. వారంటారు, ఈ కలియుగంలో ప్రజలు అల్పాయుష్కులు, అంటే అల్పాయుషః, సోమరులు, మందాహ, అదృష్టహీనులు, మందభాగ్యాహ, మరియు నిరంతరం అనారోగ్యాలు, ఆందోళనలతో ఉంటారు. ఇది మన తరానికి అద్దం పడుతున్నట్లుగా లేదా? ఖచ్చితంగా. 1000 సంవత్సరాల క్రితం చేసిన ఈ వర్ణన నేడి మానవ పరిస్థితికి ఇంత ఖచ్చితంగా సరిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తక్కువ ఆయుష్షు, సోమరితనం, అంటే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా. అవును, ఏకాగ్రత కూడా తక్కువే. అదే, మనకున్న తక్కువ సమయంలో, తక్కువ ఏకాగ్రతతో మనం దేనిపై దృష్టి పెట్టాలి? ఋషులు ఇదే సమస్యను లేవనెత్తారు. సరిగ్గా. వారింకా ఇలా అంటారు, తెలుసుకోవాల్సిన శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, భూరీని భూరి కర్మాణి. వాటిని పూర్తిగా అధ్యయనం చేయడానికి మాకు సమయం లేదు, ఓపిక లేదు. అందుకే దయచేసి వాటన్నింటి సారం తీసి మాకు చెప్పండి. ఎలాంటి సారాంశమంటే, దాన్ని వినగానే మా ఆత్మకు సంపూర్ణమైన శాంతి కలగాలి. ఏనాత్మ సంప్రసీదతి. ఇది ఎంత అద్భుతమైన అభ్యర్థన! ఇది నేటి సమాచార భార, అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ సమస్యకు సరైన నిర్వచనం. కరెక్ట్. ఈరోజు మనకు ఇంటర్నెట్, పుస్తకాలు, సోషల్ మీడియా, అనంతమైన సమాచారం ఉంది. ఏది చదవాలో, ఏది నమ్మాలో తెలియని గందరగోళం. నిజమే. ఋషులు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, నెట్ఫ్లిక్స్లో 1000 సినిమాలున్నా ఈ రాత్రికి నా మూడుకి సరిపోయే ఒక్క మంచి సినిమా చెప్పు అని స్నేహితుడిని అడిగినట్లుంది. వావ్, నెట్ఫ్లిక్స్ పోలిక అద్భుతంగా ఉంది. వారికి కావాల్సింది కంటెంట్ కాదు, క్యూరేషన్. ఈ గందరగోళ సాగరంలో మాకు జీవితాన్ని అర్థవంతం చేసే ఆ ఒక్క ముత్యం కావాలి అని వారు అడుగుతున్నారు. ఇది సార్వత్రిక మానవ తపన. వారు కేవలం ఏదో ఒక సారాంశం అడగలేదు. వారి ప్రశ్నలు మరింత నిర్దిష్టంగా మారతాయి. వారు శ్రీకృష్ణుడి గురించి వినాలని కోరుకుంటారు. అవును. ఆయన ఎందుకు జన్మించాడు, ఆయన మానవ రూపంలో ఉండి చేసిన అద్భుతమైన మానవాతీతమైన కార్యాలు, అతిమర్థ్యాన్ని ఏమిటి అని అడుగుతారు. అవును, ఇక్కడ వారు కథల యొక్క శక్తిని గుర్తిస్తున్నారు. తత్వశాస్త్రం కంటే కథలు మనసును ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కృష్ణుని కథలు. ఆయన కపటమానుషః, అంటే మాయా, మానుష రూపుడు, మానవుడిలా నటిస్తున్న దైవం. ఆయన కథలు కేవలం ఒక వీరుడి సాహసగాథలు కావు. అవి లీలలు, అంటే దైవిక క్రీడలు. ప్రతి లీలలో లోతైన తాత్విక సందేశముంటుంది. అందుకే ఆ కథలు వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది. నిజమే. అందుకే ఋషులు
ఆ కథలు పదే పదే రుచిగా ఉంటాయి అని అంటారు. స్వాదు పదే పదే. ఒక సినిమాను ఒక్కసారి చూస్తే బోర్ కొట్టొచ్చు, కానీ ఈ కథలలో ప్రతిసారి విన్నప్పుడు ఒక కొత్త అర్థం, ఒక కొత్త అనుభూతి కలుగుతుందని వారి భావన. సరిగ్గా. ఆ తర్వాత ఆయన నామమహిమను కూడా ప్రస్తావిస్తారు. భయానికి కూడా భయం కలిగించేవాడు ఆయనే. యద్భేబితియు స్వయం భయం అని అంటారు. అంటే ఏమిటి? ఇది చాలా చాలా శక్తివంతమైన భావన. మనమందరం దేనికో ఒకదానికి భయపడతాం. మరణానికి, నష్టానికి, అనారోగ్యానికి. అవును. కాని ఆ భగవంతుని నామం ఎంత శక్తివంతమైనదంటే భయం అనే భావన కూడా ఆయనకు భయపడుతుంది. అంటే ఆయన ఆశ్రయం పొందిన వారికి ఇక ఎలాంటి భయాలు ఉండవని దీని అర్థం. ఓ, అది చాలా పవర్ఫుల్. కలియుగంలో క్లిష్టమైన యజ్ఞాలు, తపస్సులు చేయడం కష్టం కాబట్టి కేవలం ఆయన నామాన్ని స్మరించడమే సులభమైన, అత్యంత శక్తివంతమైన మార్గమని ఇది సూచిస్తోంది. సరే, ఇన్ని ప్రశ్నల తర్వాత మనమిప్పుడు ఆఖరి అత్యంత కీలకమైన ప్రశ్నకు వస్తున్నాం. ఋషులు సూతుడిని చూసి, ఈ కలియుగమనే దాటశక్యం కాని సముద్రాన్ని దాటించడానికి వచ్చిన నావికుడివి నువ్వే, కర్ణధార ఈ వార్ణవం. అవును. ఆ తర్వాత ఆ అసలైన ప్రశ్న అడుగుతారు. ధర్మానికి రక్షకుడైన శ్రీకృష్ణుడు తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధర్మం ఎవరిని శరణు పొందింది? ధర్వః కం శరణం గతః. ఈ ప్రశ్న వింటుంటేనే ఒళ్ళు గగురు పడుతోస్తోంది. దీని లోతైన అర్థమేమిటి? ఇది ఈ అధ్యాయానికి, నిజం చెప్పాలంటే మొత్తం గ్రంథానికి పరాకాష్ట. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమే శ్రీమద్భాగవతం. ఆలోచించండి. చెప్పండి. శ్రీకృష్ణుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయనే ధర్మానికి సజీవ రూపం. ఏ సందేహం వచ్చినా, ఏ సమస్య వచ్చినా అందరూ ఆయన వైపు చూసేవారు. ఆయనే నైతిక దిక్సూచి. కరెక్ట్. ఇప్పుడు ఆ దిక్సూచి లేదు. కలియుగం ప్రవేశించింది. అధర్మం రాజ్యమేలుతోంది. ఇలాంటి చీకటి సమయంలో సరైన మార్గమేది? మనం ఎవరిని ఆశ్రయించాలి? మార్గదర్శకత్వం కోసం ఎక్కడ వెతకాలి అని ఋషులడుగుతున్నారు. ఇది ఒక వ్యక్తి రూపంలో ఉన్న మార్గదర్శకత్వం అదృశ్యమైనప్పుడు కలిగే అనాథ భావన, ఒక శూన్యము. అంటే ఒక నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సిద్ధాంతాలు, ఆయన చూపిన మార్గం ఏమవుతుంది అనే ఆందోళన ఆ ప్రశ్నలో కనిపిస్తోంది. ఇది కేవలం ఆధ్యాత్మిక సమస్య కాదు. ఖచ్చితంగా రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా మనం చూసేదే. దీనికి సమాధానమే ఈ గ్రంథం యొక్క అసలు ప్రయోజనం. రాబోయే అధ్యాయాల్లో చెప్పబడేదేంటంటే, శ్రీకృష్ణుడు తన భౌతిక రూపాన్ని విడిచిపెట్టినా తన శక్తిని, జ్ఞానాన్ని, స్వరూపాన్ని ఈ భాగవత గ్రంథంలో నిక్షిప్తం చేసి వెళ్లాడు. ఆయన భౌతికంగా అదృశ్యమైనప్పటికీ వాంగ్మయ రూపంలో, అంటే శబ్ద రూపంలో ఇక్కడే ఉన్నారు. కాబట్టి కలియుగంలో శ్రీమద్భాగవతమే ధర్మానికి, జ్ఞానానికి కొత్త ఆశ్రయంగా మారింది. ఆ గ్రంథమే ఇప్పుడు ఆ నావికుడు, ఆ దిక్సూచి. అద్భుతం. ఈరోజు మనం ఒక గొప్ప ప్రయాణం చేశాం. విశ్వసత్యం యొక్క నిర్వచనంతో మొదలుపెట్టి భాగవతాన్ని ఒక మధురమైన పండుగగా చూసి, సమాచార భారంతో సతమతమవుతున్న ఋషుల సమస్యను అర్థం చేసుకుని, చివరకు వారు అడిగిన ఆ లోతైన ప్రశ్నతో ముగించాం. ఈ కష్టకాలంలో మనకు మార్గం చూపే ధర్మం ఎక్కడ ఉంది? అవును. ఈ ప్రశ్న మన అందరినీ ఆలోచింపజేసేది. అవును. ఋషులు ధర్మం ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. కాని ఆసక్తికరంగా సమాచారానికి ఒక సూచన 2వ శ్లోకంలోనే ఉంది. ఏంటది? ఈశ్వరో సద్యో హృదయవరుధ్యతే అత్ర. అంటే ఈ గ్రంథాన్ని వినడానికి శ్రద్ధ చూపిన వెంటనే భగవంతుడు తక్షణమే హృదయంలో బంధించబడతాడు. వావ్. కాబట్టి శ్రోతలకు ఒక ఆలోచన. బహుశా ధర్మం ఎక్కడికీ వెళ్లలేదు. బహుశా అది తన రూపాన్ని మార్చుకుంది. ఒక వ్యక్తి, కృష్ణుడు నుండి ఒక శబ్దంగా, ఒక గ్రంథంగా, భాగవతంగా మారింది. మార్గదర్శకత్వం, సత్యమనేవి ఒక భౌతిక రూపంలో కాకుండా మనం విని, మననం చేసుకుని, మన హృదయాలలో నిలుపుకోగల ఒక కథలో, ఒక గ్రంథంలో నివసించడమంటే ఏమిటి? దీని గురించి ఆలోచించండి.